మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం 2 పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమయందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రీనయ్య చిన్న పల్లెటూరులో నివసించేవాడు. అతని కుమారుడు చదువుకొని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. కుమారుని చూచుటకు శ్రీనయ్య హైదరాబాద్ వెళ్తాడు. కొడుకు శ్రీనయ్యను సూపర్ మార్కెట్కు తీసుకొని వెళ్తాడు. శ్రీనయ్య ఆరెంజ్ జ్యూస్ పౌడర్ను మొదటిసారిగా చూస్తాడు. ఇది ఎందుకురా అని కుమారుడిని అడుగుతాడు. కుమారుడు, నాన్న, ఇది నీటిలో వేస్తే బత్తాయి రసం తయారవుతుంది అన్నాడు. పాల పొడిని మొదటిసారిగా చూస్తాడు. ఇది ఎందుకురా అని కుమారుని అడిగాడు. కుమారుడు, నాన్న, ఇది నీటిలో వేస్తే పాలుగా మారుతుంది అన్నాడు. మరియు కొంతసేపటి తర్వాత శ్రీనయ్య బేబీ పౌడర్ను చూశాడు. శ్రీనయ్య ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఈ పొడిని నీటిలో వేస్తే పిల్లలు జన్మిస్తారా అని ఆశ్చర్యపోయాడు. మోటివాడైన శ్రీనయ్య అలా అనుకున్నాడు. అలాగే చాలామంది మేము యేసు ప్రభువును అంగీకరించిన వెంటనే ఆయన శిష్యులమైనామని అనుకుంటారు. దురదృష్టవశాత్తు అటువంటి అవకాశం క్రైస్తవులకు లేదు. వారు వెంటనే క్రైస్తవులు కారు. వారి ఎదుగుదల అనేక కష్టముల నుండి, నష్టముల నుండి, శోధనల నుండి, పరీక్షల నుండి గెలుపొందిన తర్వాతే ఆయన శిష్యులుగా మారుదురు. బేబీ పౌడర్ పొడిని నీటిలో వేస్తే పిల్లలు ఎలా జన్మించారో అలాగే క్రైస్తవులు వెంటనే జన్మించే అవకాశం లేదు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని యోబు 8:7 చెప్పబడిన ప్రకారం కొద్దిగా. ఆమెన్. ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్, మర్నతాశాలం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.